ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పి ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేశారు. తల్లికి వందనంలో కటింగ్లు పెట్టి లక్షల మందికి అన్యాయం చేశారు. 3 పంటలు అయినా సరే ఇప్పటి వరకు పెట్టుబడి సాయం లేదు. ఒక్క సిలిండర్ ఇచ్చి ప్రజలకు గ్యాస్ కొడుతున్నారు. ఇక కాపు సంక్షేమం ఏమైందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు తన సంక్షేమం చూసుకొని కాపుల్ని గాలికి వదిలేశాడని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చీళ్ల జగ్గిరెడ్డి అన్నారు. సూపర్ 6 హామీలు మీ అందరికీ తెలిసినటువంటి సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్లి 1,69,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వెళ్లి ₹1 కూడా తేకుండా మరి దుబారాకు వచ్చేసి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సరే, వారికి పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, పక్కన పెట్టండి. నిరుద్యోగ భృతి ₹3,000 ఇవ్వాలి. నిరుద్యోగ భృతి ₹3,000 ఇప్పటి వరకు ఎక్కడ ఒక్క నిరుద్యోగి కూడా ఇచ్చిన దాఖలా లేవు. ఆ రకంగా ప్రతి నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ₹36,000 బాకీ పడ్డారన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే రెండోదిగా తల్లికి వందనం కూడా మరి జగన్మోహన్ గారు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క వెన్నుపోటుకి జడిసి వెన్నుపోటు కార్యక్రమం మనందరూ కూడా చక్కగా చేశామో దానికి జడిసి దాన్ని పాక్షికంగా అమలు చేశాడు. అది కూడా ఎలా అంటే 80 లక్షల మంది తల్లులుంటే 50 లక్షల మందికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రజాసేవ అంటే మక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరి ఎవరైతే సర్పంచులు ఎంపీటీసీలు వారందరికీ మళ్ళీ కటింగ్ పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ వారందరికీ కటింగ్ పెట్టి ఏ ప్రజాప్రతినిధికి కూడా ఈ రోజు అమ్మ తల్లికి వందనం లేకుండా కటింగ్లతో కూడినటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మూడోదిగా మరి ఏదైతే రైతుకి ₹20,000 పెట్టుబడి సాయం మరి 3 పంటలు అయింది. ఇప్పటి వరకు ఎక్కడ పెట్టుబడి సాయం అందజేసిన దాఖలా లేవు. అలాగే ఉచిత బస్సు, అలాగే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఉచిత బస్సు లేదు. 3 సిలిండర్లు, 1 సిలిండర్ ఇచ్చి ప్రజలకు గ్యాస్ కొడుతూ ఉన్నాడు. ఈ రకంగా ఎక్కడ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు అమలు చేయనప్పుడు మనం ప్రజల్లోకి వెళ్లి ఈ బాండ్స్ లో ఏదైతే అక్కడ ఉన్నాయో ఈ యొక్క సంక్షేమం సుమారు 143 హామీలు కాపు సంక్షేమం. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయన ప్యాకేజ్ తీసుకుని ఆయన సంక్షేమం ఆయన చూసుకుంటున్నాడు. కాపు సంక్షేమం గాలికి వదిలేశాడు. మరి క్షత్రియ సంక్షేమం అన్నాడు, ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు. బీసీ డిక్లరేషన్ అన్నాడు, ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు. ఈ రకంగా 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో ఏ ఒక్కటి కూడా మరి అమలు చేసిన దాఖలు లేనప్పుడు మనం కూడా ప్రజల్ని చైతన్యపరచాలి. వాస్తవంగా మన ఆళ్ళల్లో ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక టీవీయో ఫ్రిడ్జో కొంటారు. దానికి గ్యారంటీ ఎంత, వారంటీ ఎంత అని అడుగుతారు మనల్ని. అయితే మన వాళ్ళు తక్కువ కదా కొనరు. వాడు చెప్తాడు ఇది 10 సంవత్సరాల వారంటీ లేదా 5 సంవత్సరాల గ్యారంటీ అని చెప్తాడు. అది ఇంటికి పట్టుకొచ్చినారు పోతే వెంటనే పట్టుకెళ్ళి వారంటీ అన్నావు గ్యారంటీ అన్నావు ఎక్కడిచ్చావని చెప్పి మన ఆడవాళ్ళు కూడా అడుగుతారు. మరి అట్లాగే ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి కోటకపు హామీలు మరి గ్యారంటీలు వారంటీలు ఇస్తే ఇవాళ ప్రజలు కూడా అడగాలి అనేటువంటి విధంగా మీరు వాళ్ళని చైతన్యపరచాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.